హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నెల్లూరు కారం నెయ్యి దోశ. దానికి కావాల్సిన పదార్థాలు 4 ఉల్లిపాయలు. చాలా మంది అయితే బండి మీద చేసినట్టు టేస్ట్గా ఉండాలని అడుగుతున్నారు. ఈ రోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్ మీకోసమేను. ఇక నెల్లూరు కారం దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోకి కావాల్సినంతే చేస్తాను. అంటే నేను రోజు 2 కేజీలు చేస్తాను కాబట్టి అందుకని చూపించలేకపోతున్నాను. ఈ రోజు అయితే దీన్ని ఇంట్లోనే చూపిస్తున్న ప్రాసెస్ ఎట్లా అనేది. 4 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను, అవి సన్నగా కోసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బండి మీద చేసినట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. అవి 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఒక్క టమోటాకాయ ఎక్కువ వద్దు, పులుపు ఉంటుంది. ఆ ఒక్క టమోటా, ఆ 4 ఉల్లిపాయలు అయితే మంచిగా కోసేసుకున్నాను. 10 మిరపకాయలు అయితే గుంటూరు మిరపకాయలు. చాలా అంటే చాలా బాగుంటుంది కారం అయితేను. ఈ ప్రాసెస్లో చేయండి. చాలా మంది అయితే నన్ను అడుగున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియోను. ఉల్లిపాయలు, ఆ టమోటా, 10 మిరపకాయలు వేసేసుకున్నాను మిక్సీ గిన్నెలో. దానికి వచ్చేసి అసలు టేస్ట్ అయితే ఆ నెల్లూరు కారంకి అయితే అసలు టేస్ట్ ఉల్లిపాయ తెల్లగడ్డ అండి ఒకటైతే వేసేసుకుంటున్నాను. కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర తెల్లగడ్డ వేస్తేనే ఆ ఎర్రగారం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు, చిన్న టీ గ్లాసులు అయితే వాటర్ వేసి పోసేసుకుంటున్నాను. కొంచెం మిక్సీకి పట్టేసుకుంటాను మెత్తగా, దాన్ని అయితే మెత్తగా పట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బండి మీద వేసినట్టే టేస్ట్గా ఉంటుంది. నేనైతే రోజు 2 కేజీలు చేస్తాను, అందుకని చూపించలేకపోతున్నాను. ఈ రోజు అయితే మీకోసమేనండి. ఇదైతే చాలా మంది అయితే నన్ను అడుగున్నారు. ఈరోజు అయితే ఇంట్లో ఉన్నాను వేసి అయితే ఎర్రగారం అయితే స్పెషల్గా చూపిస్తున్నానండి. అస్సలు సిప్ చేయకుండా చూడండి. ఎర్రగారం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో అయితే గిన్నెలు వేసేసుకున్నాను. కొంచెం వాటర్ పోసేసుకున్నాము, అంటే గట్టిగా ఉంటేనే బాగుంటుంది నెయ్యి కారం దోశకి. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఒకే ఎండుమిరపకాయ కొంచెం హీట్ చేసేసుకున్నాము. తాలింపుకి అయితే వేసేసుకుంటున్నాను దాన్ని. అది కొంచెం వేగినాక దాంట్లో వేసేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్రగారం. ఎక్కడ సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన కొలతల్లోనూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అంటే అసలు కారం అంటే ఏంటి పుల్లంగా ఉంటుంది, అక్కడ ఎట్లా చేయాలంటున్నారు. ఇట్లయితే చేయండి. నేనైతే దోశ అయితే వేసేస్తున్నాను, అంటే మీకోసం చూపించాలని. ఈరోజు అయితే కారం దోశ, నెల్లూరు నెయ్యి కారం దోశ ఎట్లా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దోశ అయితే వేసాను. కొంచెం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అంటే కారం దోశ అంటేనే కారం వేస్తేనే కారం దోశ ఇద్ది. నేనైతే నెయ్యి అయితే పోసేస్తున్నాను. అది మంచిగా రోస్ట్గా కాలాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది నెల్లూరు కారం దోశ. నేనైతే 60 రూపాయలు తీసుకుంటాను మామూలుగా. ఇప్పుడైతే కొంచెం 50 రూపాయలకి ఇస్తున్నాను ఈ దోశ అయితే. చాలా మందికి ఇష్టము. అది ఒక ప్రత్యేకంగా వచ్చి తింటారు ఆ బండి కాడ. చాలా పక్కా కొలతలతో చేశాను. నేనైతే 2 కేజీలు చేస్తాను. నేనైతే రోజు చేయలేకపోయానని ఈరోజు అయితే ప్రాసెస్ తీసుకొని చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. రోస్ట్గా వచ్చింది కారం దోశ. దాంట్లో చట్నీ పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా మంది అడుగున్నారు నన్ను, వాళ్ళ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.